వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషోలో పర్చేస్ చేసిన 3 జ్యువెలరీ సెట్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. 3 జ్యువెలరీ సెట్స్లో ఇది ఫస్ట్ జ్యువెలరీ సెట్ అనమాట. ఇదైతే నేను మీషోలోనే పర్చేస్ చేశాను అన్నాను కదా. కాస్ట్ వచ్చేసి 256 రూపీస్. ఇదేంటంటే ఫ్లోరల్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ నెక్లెస్ సెట్ అనమాట. చాలా సింపుల్గా క్యూట్గా అనిపించింది నాకైతే. ఈ జ్యువెలరీ సెట్ని చాలామంది సీరియల్స్లో యాక్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఉండడం చూశాను నేనైతే. అబ్బా చాలా బాగుంది కదా, క్యూట్గా సింపుల్గా అనిపించింది. బట్ అదే ప్రోడక్ట్ మీషోలో చూసేసరికి నేను ఇంకా ఆర్డర్ చేసేసాను అంతే. పింక్ అండ్ గ్రీన్ కాంబోలో ఈ స్టోన్స్ ఇలా ఉండే ఒక డిజైన్ నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్కి తగ్గట్టుగానే చైన్ కూడా నెక్ పీస్ కూడా ఉందన్నమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ సెట్ చూస్తే చాలా ఎలిగెంట్ అండ్ రిచ్ లుక్ ఇస్తుంది. సింపుల్గా ఉన్నప్పటికీ నెక్లెస్తో పాటు మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. దీన్ని మనం సింపుల్ ఫంక్షన్స్కి, వెడ్డింగ్స్కి అండ్ ఫెస్టివల్స్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ చేసుకొని వేసుకోవచ్చు. లైట్ వెయిట్గా ఉంది కాబట్టి లాంగ్ టైం వేర్ చేసినా కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ ఫైనల్గా ప్రైస్కి కంపేర్ చేస్తే క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి బడ్జెట్లో మంచి జ్యువెలరీ సెట్ అని చెప్పచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేను చూపించబోయేది సెకండ్ జ్యువెలరీ సెట్ అనమాట. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 340 రూపీస్ పడింది. ఇది నేను ఎలా వస్తుందో ఏంటో అని అయితే అనుకున్నాను, కానీ పర్లేదు ఓకే. బట్ నాకైతే అంతగా అస్సలు నచ్చలేదు. టు బీ హానెస్ట్ బాగుంది. ఇలాంటివి కూడా వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. బట్ నేను ఈ కైండ్ జ్యువెలరీ అయితే వేసుకోను. ఎందుకో నాకు ఒకసారి చూడాలి అనిపించింది, ఎలా ఉంటుంది చూద్దాం ఆర్డర్ చేసి అని చెప్పి అందుకే చేశాను అనమాట. డిజైన్ చాలా డీటెయిల్డ్గా ఉంది. ట్రెడిషనల్ టచ్తో చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి, చిన్న వాటికి మంచిగా పేరప్ చేసి వేసుకోవచ్చు. లైట్ వెయిట్గా కూడా ఉంది కాబట్టి మంచిగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఇంకా మనకు తెలిసిందే కదా, నెక్లెస్తో పాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళే. ప్రైస్తో కంపేర్ చేస్తే 340 రూపీస్ అంటే నాకు కొంచెం ఎక్కువ ప్రైస్ ఏమో అనిపించింది. క్వాలిటీ వైజ్ చూస్తే పర్లేదు, చాలా బాగుంది. బడ్జెట్లో మంచి జ్యువెలరీ సెట్టా అంటే మేబీ 340 రూపీస్ దీనికి పెట్టడం నాకైతే నో అని చెప్తాను. మీషో యాప్లో చూస్తున్నప్పుడు ఆ జ్యువెలరీ మంచిగా ఎలా అయితే ఉన్నిందో అలా ఇప్పుడు నాకు దీన్ని చూస్తుంటే రేట్గా అంత లుక్ అనిపించట్లేదు బేసిక్గా. బట్ ఓకే అని అయితే చెప్తాను నేను. బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువనే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ ప్రోడక్ట్. ఇది కాస్ట్ వచ్చేసి 428 రూపీస్. ప్రీవియస్గా చూపించిన నెక్లెస్ సెట్ కంటే ఇది చాలా బెస్ట్ అని చెప్తాను నేను. ఈ సెట్ చూస్తే చాలా ఎలిగెంట్ అండ్ రిచ్ లుక్ ఇస్తుంది. అండ్ నెక్లెస్తో పాటు మనందరికీ తెలిసిందే ఇయర్ రింగ్స్ కూడా వాళ్ళు ఇచ్చేసారనమాట. ఈ కైండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఎప్పుడూ వేర్ చేయలేదు. బట్ నెక్స్ట్ ట్రై చేయాలి, ఇంకా నెక్స్ట్ ఫంక్షన్స్లో కానీ ఏదైనా వెడ్డింగ్స్లో అలా. బట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. క్యూట్ అండ్ సింపుల్గా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అన్నమాట ఇవి నాకు. ఈ నెక్ పీస్ కూడా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ డిజైన్లో ఇచ్చారనమాట. ఒక సైడ్ మొత్తం ఒక డిజైన్, నెక్స్ట్ సైడ్ మొత్తం చైన్ టైప్లో ఇచ్చారు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. లైట్ వెయిట్గానే ఉందన్నమాట. సో లాంగ్ వరకు మనం కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు. ప్రైస్కి కంపేర్ చేస్తే క్వాలిటీ చాలా బాగుంది. బట్ నాకు ఎందుకో ప్రైస్ 420 రూపీస్ అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. ఎప్పటి నుంచో అనుకొని తీసుకోలేకపోయాను నేను. సో ఫైనల్గా ఆర్డర్ అయితే చేశాను. ఇవన్నమాట నేను తీసుకున్నవి. పర్లేదు, బడ్జెట్ ఫ్రెండ్లీ, కొంచెం బెటర్గానే అనిపించాయి. కొన్ని టూ మచ్ ప్రైస్ అనిపించింది, ఇంకొకటి కొంచెం బెటర్ అనిపించింది. ఫైనల్లీ నాకు ఈ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉన్న నెక్ పీస్ అయితే చాలా బాగా నచ్చింది మిగతా రెండింటితో పోలిస్తే. అండ్ ఈ 3 నెక్ పీసెస్లో మీకేది బాగా నచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.